అంటే అమ్మ 11వ తారీఖు ఉదయం 9 గంటల దాకా పౌర్ణమి ఆరంభం కాలేదు. ఆ రోజు మొత్తం అంతా చతుర్దశి ఉంది. పౌర్ణమి 9ంటికి వచ్చింది. వచ్చి ఈ పౌర్ణమి ఎప్పటిదాకా ఉంది? 12వ తారీఖు ఉదయం 7:26 దాకా ఉంది. రాఖీ అనేటటువంటిది 12వ తారీఖు చేసుకోవడం చాలా విశేషం. 7:30 లోపు కడితే చాలా విశేషం. లేకపోయినా ఆ రోజు తర్వాత అయినా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్యోదయ సంకల్పం ప్రధానం అక్కడ. అదే వ్రతాలు చేసుకుంటారు ఆడవాళ్ళు. ఆ వ్రతాలు చేసుకోవడానికి వచ్చేటప్పుడు మాత్రం రాత్రి గల పౌర్ణమిని లెక్క వేసుకొని ఆ చతుర్దశి ప్రయుక్త పౌర్ణమి అని చెప్పుకొని సంకల్పం చేసుకుంటారు. కాబట్టి వ్రతాలకి 11, 12వ తారీఖు నాడు రాఖీ పౌర్ణమి ప్రధానంగా చేసుకుంటే చాలా శ్రేయస్కరం, చాలా మంచిది. ఎందుకంటే సూర్యనారాయణ మూర్తితోటి కూడిన సంకల్పం చెప్పుకునే అవకాశం ఉంటుంది. అసలు ఏ సమయంలో రాఖీ అనేది కట్టాలంటారు? అన్నా చెల్లెళ్ళు రాఖీ అంటే ఈ సమయమే కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అని ఒక ఫీల్ ఉంటుంది. ఏ టైంలో కడితే మంచిదంట? సాధారణంగా అభిజిల్ లగ్నము అని మనం వాడుతూ ఉంటాం. మధ్యాహ్నం పూట మనం ఏదైనా వస్తువుని ఇలా పెట్టినప్పుడు నడినెత్తి ఆ ఛాయ వచ్చినప్పుడు దాని యొక్క నీడ అటు ఇటు పాకకుండా ఉంటుందే, అది ప్రధానమైనటువంటిదమ్మా. కానీ ఈ సంవత్సరం దాకా మాత్రం 7:26కే తిథి అయిపోతుంది కాబట్టి 7:30 లోపు కట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. లేదా తర్వాత ఇంకా ఎప్పుడు కట్టుకున్నా కూడా ఈ ముహూర్తం ఏదైతే మనకి దగ్గర 11:30 నుంచి 12:30 ప్రాంతం ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము, మా తూర్పుకి మనకి ఒక 20 నిమిషాలు అరగంట తేడా ఉంటుంది కాబట్టి కలకత్తా నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వీటిని తీసుకుంటే దగ్గర అభిజిల్ లగ్నము అనేటటువంటిది, అంటే సూర్యుడు నడినెత్తి నుంచి పడేటటువంటి సమయం అప్పుడు వస్తుంది. కాబట్టి ఆ ఘడియ సమయంలో ఎప్పుడైనా కట్టుకుంటే మంచిది అని చెప్తారు పెద్ద.